అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు మన జీవితాన్నే మార్చేస్తాయి. అయితే మనలో చాలా మంది ఆడవారు పొరుగింటి నుండి కొన్ని వస్తువులను అప్పుగా తెచ్చుకుంటారు. అయితే మీకు ఎంత అవసరం వచ్చినా సరే కొన్ని వస్తువులను మాత్రం ఎవరి నుండి తీసుకోకండి. ఒకవేళ తీసుకుంటే మాత్రం వారికి ఉన్న దురదృష్టం మొత్తం మీకు చుట్టుకుంటుంది. దీనివల్ల అప్పుల బాధలు, శని దోషాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పొరపాటున కూడా ఎవరి నుండి తీసుకోకూడని కొన్ని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తాము. కాబట్టి మీ వంటగదిలో ఉప్పు నిండుగా ఉండాలి. ఉప్పు డబ్బా ఖాళీ అయితే మీ ఇంట్లో సంపద కూడా తగ్గిపోతుంది. అయితే ఉప్పును పొరపాటున కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. అలా తీసుకుంటే వారి కష్టాలు మీకు అంటుకుంటాయి. ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ఉప్పును ఎవరికీ ఇవ్వకండి. అలాగే ఎవరి నుండి తీసుకోకండి. ఇక ఎవరి నుండి తీసుకోకూడని రెండవ వస్తువు అగ్గిపెట్ట. అగ్గిపుల్ల ద్వారానే మనం అగ్నిని పుట్టిస్తాము. కాబట్టి ఎవరి నుండి అగ్గిపెట్ట తీసుకోకూడదు. అయితే చాలామంది ఆడవారు గుడికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ల నుండి అగ్గిపెట్టెను తీసుకొని దీపాన్ని వెలిగిస్తారు. అలా ఎవరి నుండైనా అగ్గిపెట్ట తీసుకుంటే మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గి, ఇంటి ఆదాయం నశిస్తుంది. ఇక ఎవరి నుండి తీసుకోకూడని మూడవ వస్తువు నూనె. ఎవరి నుండైనా నూనె తీసుకుంటే వారికి ఉన్న శని దోషం మొత్తం మీకు అంటుకుంటుంది. కాబట్టి ఎవరి నుండి నూనె తీసుకోకండి. అలాగే చాలా మంది ఆడవారు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటారు. పచ్చడిలో కూడా నూనె ఉంటుంది. కాబట్టి స్త్రీలు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గి, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే కొంతమంది జాతక దోషాలు తొలగిపోవాలని నూనె దానం చేస్తూ ఉంటారు. నూనె దానంగా తీసుకుంటే మీ కుటుంబంలో చికాకులు, గొడవలు ఏర్పడతాయి. అలాగే ఎవరి నుండి సూదులు, కత్తులు, కత్తెరలు ఇలాంటి పదునైన వస్తువులను తీసుకోకూడదు. ఈ వస్తువులు తీసుకుంటే మీ కుటుంబంలో సంబంధాలు తెగిపోతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతాయి. కాబట్టి ఎవరి నుండి పదునైన వస్తువులను తీసుకోకండి. అలాగే ఎవరైనా మీకు కూరగాయలు ఇస్తే జాగ్రత్తగా ఉండండి. కొన్ని కూరగాయలను మాత్రం అస్సలు తీసుకోకూడదు. పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలను ఎవరి నుండి తీసుకోకూడదు. పచ్చిమిరపకాయలు తీసుకోవడం వల్ల ఇచ్చే వారికి, తీసుకునే వారి మధ్య అకారణంగా గొడవలు జరుగుతాయని, స్నేహ బంధాలు దెబ్బతింటాయని నమ్మకం. అలాగే నిమ్మకాయలను కూడా ఎవరి నుండి తీసుకోకండి. నిమ్మకాయలను తంత్రశాస్త్రంలో మరియు దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతుంటారు. నిమ్మకాయలు నెగిటివ్ ఎనర్జీని త్వరగా గ్రహిస్తాయి. కాబట్టి ఎవరి నుండైనా నిమ్మకాయలు తీసుకుంటే వారి ఇంట్లో ఉన్న దోషాలన్నీ మీ ఇంటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే వంకాయలు కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. వంకాయని శని గ్రహ ప్రభావం ఉన్న కూరగాయగా భావిస్తారు. కాబట్టి ఇతరుల నుండి వంకాయలను ఉచితంగా స్వీకరిస్తే వారి జాతకంలోని శని దోషాలు మీకు సంక్రమించే ప్రమాదం ఉందని, తద్వారా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే గుమ్మడికాయను కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. గుమ్మడికాయను సాధారణంగా శుభకార్యాలకు లేదా దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. గుమ్మడికాయను ఇతరుల నుండి ఉచితంగా తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యం తగ్గుతుందని, మానసిక ఆందోళనలు పెరిగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఉల్లిపాయలు మరియు వెల్లుల్లిని కూడా ఎవరి నుండి తీసుకోకండి. ఇవి తామసిక ఆహార పదార్థాలు. వీటిని ఇతరుల నుండి తీసుకుంటే మీ ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుందని, కోపతాపాలు పెరిగిపోతాయని నమ్మకం. అలాగే దుంప కూరగాయలను కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. వీటి వల్ల మీకు శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక కొత్తిమీర, కరివేపాకును కూడా ఎవరి నుండి ఉచితంగా తీసుకోకూడదు. ఇవి చిన్న వస్తువులే అయినప్పటికీ, వీటిని పదే పదే ఇతరుల నుండి ఉచితంగా తీసుకుంటే మీ ఇంటి గౌరవ మర్యాదలు తగ్గుతాయని నమ్మకం. ఇక ఎవరి నుండి పొరపాటున కూడా దువ్వెన తీసుకోకండి. వేరేవారి దువ్వెన తీసుకుంటే మీ జాతకంలో గురుబలం తగ్గి దురదృష్టం వెంటాడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఎవరి నుండి దువ్వెన తీసుకోకండి. అలాగే చెప్పులు కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. మీకు ఎవరైనా చెప్పులను బహుమతిగా ఇచ్చినా లేదా పాత చెప్పులను ఇచ్చినా అస్సలు తీసుకోకండి.
ఇతరుల నుండి చొప్పులు తీసుకుంటే వారికి ఉన్న దారిద్ర బాధలు, కష్టాలన్నీ మీ ఇంటికి చేరుతాయి. కాబట్టి ఎవరి నుండి చొప్పులు తీసుకోకండి. అలాగే మనలో చాలామంది ఒకరు వాడిన బట్టలను ఇంకొకరు ధరిస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. వేరే వాళ్ళ బట్టలను మనం ధరిస్తే వారికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన శరీరంలోకి చేరుతుంది. కాబట్టి ఎవరి బట్టలు ధరించకండి. అలాగే చేతికి పెట్టుకునే గడియారం కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. ఇతరుల గడియారాన్ని కూడా మన చేతికి పెట్టుకోకూడదు. లేదంటే వారి దురదృష్టం మీకు చుట్టుకుంటుంది. అలాగే గొడుగులు కూడా ఎవరి నుండి తీసుకోకండి. ఎవరి నుండైనా గొడుగు తీసుకుంటే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత ఉండదు. అదేవిధంగా పువ్వులు కూడా ఎవరి నుండి తీసుకోకండి. దేవుడి పూజ కోసం కోసిన పువ్వులను మనం తీసుకోకూడదు. దీనివల్ల మన పూజ ఫలితం క్షీణిస్తుంది. ఇక ఇతరులు ధరించిన ఉంగరాలు మరియు ఆభరణాలు కూడా మనం ధరించకూడదు. ఉంగరాలు మనిషి యొక్క గ్రహ దోషాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇతరుల ఉంగరాలు తీసుకుంటే వారి గ్రహగతి మనకి అంటుకుంటుంది. అలాగే కర్చీఫ్లు, చీపుర్లు, దేవుని విగ్రహాలు, అద్దాలు మరియు పుస్తకాలు ఈ వస్తువులు కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. ఇతరుల నుండి కర్చీఫ్ తీసుకుంటే మీ ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే చీపురు లక్ష్మీదేవికి చిహ్నం. వేరే వాళ్ళ ఇంటి నుండి చీపురు తెచ్చుకుంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే దేవుని విగ్రహాలు మరియు దేవుని చిత్రపటాలు కూడా ఇతరుల నుండి తెచ్చుకోకూడదు. ఇక చాలామంది ఇతరుల నుండి పుస్తకాలు తెచ్చుకుంటారు. అయితే చదువుకోవడానికి పుస్తకాలు తీసుకోవచ్చు. కానీ వాటిని తిరిగి ఇవ్వకపోతే సరస్వతి దోషం చుట్టుకుంటుంది. దీనివల్ల జ్ఞానం, ఏకాగ్రత నశిస్తుంది. అలాగే ఎవరి నుండి అద్దం తీసుకోకండి. అద్దం నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా గ్రహిస్తుంది. ఇక మనం పొరపాటును కూడా చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారు ఆలస్యంగా ఇంటి ముందు ముగ్గు వేస్తారు. అయితే సూర్యుడు వచ్చాక ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ ఇంట్లో ఉండే చీపురు ఎవరికీ కనపడకూడదు. కంటికి కనిపించేలా చీపురు ఉంటే కుటుంబంలో గొడవలు జరుగుతాయి. అలాగే చీపురుని నిలబెట్టి పెట్టకూడదు. చీపురును ఎల్లప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి. సాయంత్రం సమయంలో దేవతలు సంచరిస్తారు. కాబట్టి సాయంత్రం ఎవరు కూడా ఇంట్లో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దారిద్రం తాండవిస్తుంది. అలాగే మనలో చాలామంది ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెడతారు. ఇంటి ముందు చెప్పులు ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు. వాస్తు ప్రకారం ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇంట్లో వెలుతురు పడేలా చూసుకోండి. ఇల్లు చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి త్వరగా దుష్ట శక్తులు ఆకర్షిస్తాయి. ఇక భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. తిన్న కంచంలో చేతులు కడగకూడదు. దీనివల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. అలాగే మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. లేదంటే అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. అలాగే ఉతకని మురికి బట్టలను ఇంట్లో పెట్టకూడదు. దీనివల్ల రాహు, శని ప్రభావం పెరిగి దురదృష్టం వెంటాడుతుంది. అలాగే ఇంట్లో తలుపులు తీసేటప్పుడు లేదా తలుపులు వేసేటప్పుడు శబ్దం చేయకూడదు. తలుపుల నుండి శబ్దం వస్తే మీ ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఇక నోటితో గోళ్లు కొరకకూడదు. నోటితో గోళ్లు కొరికితే దరిద్రంతో పాటు మీ జాతకంలో సూర్యుడు కూడా బలహీన పడతాడు. అలాగే ఇంట్లో ఎండిపోయిన మొక్కలు లేకుండా చూసుకోండి. లేదంటే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇక ఇంట్లో పగిలిపోయిన అద్దాలు పెట్టుకోకండి. వీటి వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే కుళాయిల నుండి నీరు లీక్ అవ్వకుండా చూసుకోండి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే